కాళికామాత అమ్మవారి అనుగ్రహంతో మేము నటించిన సినిమాలు ఘన విజయం సాధించాలని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అన్నారు. ప్రముఖ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు శుక్రవారం ఆలగడ్డ పట్టణంలోని శ్రీ కాళికామాత అమ్మవారిని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తిరిగి హైదరాబాద్కి వెళ్తున్న వారిని సంపూర్ణేష్ బాబు బృందాన్ని శ్రీ 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 కాళికామాత దేవాలయ కమిటీ వారు ఆహ్వానించారు. కాళికామాత ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి ఆధ్వర్యంలో శ్రీ 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 కాళికామాత దేవాలయానికి చేరుకున్న బృందానికి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ ఆచార్యులు, లోకేష్ ఆచారి శ్రీ 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 కాళికామాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, గతంలో కూడా కాళికామాత అమ్మవారిని దర్శించుకోవడం వల్ల నేను నటించిన చాలా సినిమాలు ఘన విజయం సాధించాయన్నారు. అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహంతో మేము నటిస్తున్న అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలి అన్నారు. అనంతరం వారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దుర్గుడ్ల రవీంద్రాచారి ఆయన కూతురు మహిళా శిల్పి భువనేశ్వరులు సంపూర్ణేష్ బాబుకి నటరాజస్వామి విగ్రహాన్ని అందజేశారు. జగద్గురవే నమః. యది శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః ధనం ధాన్యం బహుం భగవత్లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయుః. శ్రీ కాళికాదేవి నమో నమః. అనుగ్రహ కరుణా కటాక్షాఫల సిద్ధిరస్తు. శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ అబ్బాయి కూడా మన హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంపూర్ణేష్ బాబు. ఈరోజు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఆళ్లగడ్డ శారదా శిల్పకళా నిలయానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. నాకెప్పుడో వీళ్ళు ఒక నటరాజస్వామి విగ్రహం ఇస్తామన్నారు. అప్పటి నుంచి లక్కీగా వాళ్ళు చాలాసార్లు కాల్ చేశారు. నేను ఇటువైపు రాలేదు. ఈరోజు నటరాజస్వామి విగ్రహాన్ని నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు తయారు చేసిన వాళ్ళు రవీంద్రాచారి గారు, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ తాతగారు, వీళ్ళ ముత్తాతగారు, అంటే 4 తరాల నుంచి ఇదే విగ్రహాల నిర్మాణంలో వీళ్ళు పనిచేస్తారు. నిజంగా చాలా ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఆళ్ళగడ్డలో కూడా చాలామంది విగ్రహ తయారీలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఈ విగ్రహం ఇచ్చాడు. ఎందుకంటే మీ వీడియోస్, భువన గారి వీడియోస్ మేము ఫస్ట్ నుంచి చూసేవాళ్ళం. ఆమె ఒక మహిళా నారీమణిగా వర్క్ చేస్తూ వీడియోలు చేస్తూ చాలా అప్లోడ్ చేసింది. చాలా కంగ్రాట్స్ అమ్మ. నిజంగా నువ్వు ఎంత ధైర్యంగా విగ్రహాలు చేయడం ఎక్కువ అంటే నువ్వు ఈ ప్రపంచానికి మీరు చేసే పనిని చూపించారు. వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి, ఆకలి కోర్చి, ఎండకు వానకు ఓరుస్తూ ఇంకా ఈ వృత్తిని బతికించాలి, ఇంకా ఈ విగ్రహాలను తయారు చేసి ప్రపంచానికి కొత్త వెలుగులు అందించాలనే వీళ్ళ తపనకు హ్యాట్స్ ఆఫ్. ఈ సాఫ్ట్వేర్ యుగంలో, ఈ స్పీడ్ ప్రపంచంలో ఇంకా వీళ్ళు మీరు ఇటువైపు చూసినట్టయితే ఇంకా అదే వృత్తి సాగిస్తారు. వీళ్ళకు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్కు, ఈ పనిచేసే వాళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.